బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో కొండ చీరలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. మిరికు కుర్చియాంగ్ పర్యాటక ప్రదేశాలు కలిపే దుడియా ఐరన్ వంతెన కూలిపోయింది. కుర్చియాంగ్ సమీపంలోని జాతీయ రహదారి 110 వెంబడి కొండ చీరలు విరిగిపడ్డాయి. ఉత్తర బెంగాల్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. డార్జిలింగ్లోని మిరిక్ సుఖియా పోఖారీలోని కొండ చీరలు విరిగిపడి 14 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక కొండ చీరలు విరిగిపడడంతో పశ్చిమ బెంగాల్ సిక్కిం మధ్య రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. డార్జిలింగ్ సిలిగురి మధ్య ప్రధాన రహదారి మూసుకుపోయింది. భారీ వర్షపాతం జల్సరిగురి అలాగే సిలిగురి కూచ్ బెహార్లను ప్రభావితం చేసింది. అలాగే అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చిత్రే సెల్ఫీ ద్వారా తదితర ప్రాంతాల్లో కొండ చీరలు విరిగిపడడంతో జాతీయ రహదారి 10లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిరాల కింద చాలా మంది చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. మెరిక్కు కుర్సియాంగ్ పర్యాటక ప్రదేశాల్లో కలిపే దుడియా ఐరన్ వంతెన కూలిపోయింది. కుర్సియాంగ్ సమీపంలోని జాతీయ రహదారి 110 వెంబడి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉత్తర బెంగాల్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. డార్జిలింగ్లోని మిరిక్, సుఖియా, పోఖారీల్లో కొండ చర్యలు విరిగిపడి 14 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడడంతో పశ్చిమ బెంగాల్, సిక్కిం మధ్య రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. డార్జిలింగ్, సిలిగురి మధ్య ప్రధాన రహదారి మూసుకుపోయింది. భారీ వర్షపాతం జల్పైగురి, సిలిగురి, కూచ్ బెహార్లను ప్రభావితం చేసింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చిత్రే, సెల్పీ ద్వారా తదితర ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో జాతీయ రహదారి 10లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.